గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఇక వేలంలో కొనడమే. మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గు శాఖ టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన. ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు. పక్క ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు. చెంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు. శివార్లలో ఆపరేషన్లు, సొమ్ము పక్కదారి. ఎక్కడ ఎవరో తేలేది. ఎల్లుండే 27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. హాజరు కానున్న రేవంత్ రెడ్డి, భట్టి ఉత్తమ్. సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలుద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్ రావు భాజపా అభ్యర్థుల ప్రకటన. జలగ వెంకట్రావుకు నిరాశే. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు. ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్ల లక్ష్యం. లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. అభ్యర్థుల పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం. 3 కేంద్ర మంత్రులకు పులక్కి. హిమాచల్ బరిలో కంగనా రనౌత్. రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్డేపై వేటు. 111 మందితో భాజపా 5వ జాబితా. అనుమానాస్పదంగా సంధ్య అక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సేజ్ కాలనీలోనే. అందులో కీలక దస్త్రాలు. కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన. నీటి సమస్య నివారణకు మంత్రి అతిషికి నోట్ ద్వారా ఆదేశాలు. ఇప్పుడు సాక్షి. కంగనా జిందాల్కు బీజేపీ టికెట్లు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నవీన్ జిందాల్ సహా 111 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా విడుదల. టెట్ ఫీజుపై టెన్షన్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజులను అమాంతం రెండింతలు పైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. లోక్సభ బరిలో వీరప్పన్ కుమార్తె. 2004లో హతమైన గంధపు చెక్కల ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్సభ బరిలో నిలిచారు. ఉగ్ర లింకులతో ఐఐటి విద్యార్థి అరెస్ట్. ఉగ్ర సంస్థ ఐసిస్తో సంబంధాలు ఆరోపణలపై గువాహటి ఐఐటికి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ సంతోష్పై కబ్జా కేసు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా చేశారనే ఆరోపణలు. అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం. యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. వరంగల్కు ఆరూరి, ఖమ్మం తాండ్రా వినోద్. తెలంగాణలో అన్ని లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన పూర్తి. ట్యాపింగ్ కేసులో 3కి రిమాండ్. అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతో కలిపి ప్రణీత్ను కోర్టులో హాజరుపరిచిన సిట్. 789 టీఎంసీలు మాకే కావాలి. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1050 టీఎంసీలపై తెలంగాణ వాదన. కాంగ్రెస్లో కంగాళి. రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే గందరగోళం. లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్, బీజేపీల కంటే వెనుకంజ. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేపట్టిన విపక్షాలు. అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన 9 మందిలో 4 పారాచూట్ నేతలే. టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం. సద్దుమణగని మాల, మాదిగ సామాజిక వర్గాల వివాదం. ఇంకా ప్రకటించాల్సిన 8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం. ఈ పరిస్థితిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు. 8 చోట్ల ఖరారుపై తకరారు. 31న విపక్షాల మహార్యాలీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇండియా కూటమి సంఘీభావం. ఒక్కతాటిపై రానున్న విపక్ష నేతలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ. దేశంలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆందోళన. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆప్ కార్యకర్తలు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్ గ్యారంటీలు రావు. రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు. కిషన్ రెడ్డి. వరంగల్ నుంచి ఆరూరి, ఖమ్మంలో తాండ్రా వినోద్ రావు. లోక్సభ బరిలో కంగనా రనౌత్. హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్, వరుణ్కు మొండి చేయి. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అవకాశం. 111 మందితో బీజేపీ 5వ జాబితా. ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. నేడు 2 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ప్రభాకర్ రావు కీలక పాత్రధారి. చెంచల్గూడ జైలుకు భుజంగరావు, తిరుపతన్న, మూసిన ప్రణీత్రావు పోలీస్ కస్టడీ. సూత్రధారులపై ఫోకస్. త్వరలో మరికొందరు అరెస్ట్. ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావు ఇంట్లో స్టోరేజ్ డివైజుల సీజ్.
గేట్లన్నీ ఓపెన్. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనార్టీలు, బీసీలు ఓటర్లపై కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ, కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్. మెస్ ఛార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తున్నామంటూ గత సర్కార్ హడావుడి. ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని సైన్యం. బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. రుణమాఫీపై రేవంత్ చెప్పిందొకటి, చేస్తున్నదొకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించరేం? సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు కేటీఆర్. కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం. వాంగ్మూలాలు, ఆమె ముందుంచి ప్రశ్నలు. లిక్కర్ స్కామ్లో మేక్ శ్రవణ్ పాత్రపై ఆరా. 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన. ప్రజలు తాగునీటి వెతలు తీర్చాలని మంత్రి అతిశీకి ఆదేశాలు. ఘటనపై ఈడీ సీరియస్. కొనసాగిన కేజ్రీవాల్ విచారణ. 6 గంటల పాటు ప్రశ్నలు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే. సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం. కేజ్రీ సతీమణి సునీతకు సీఎం. 31న ఇండియా కూటమి మహార్యాలీ. కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం. రామ్లీలా మైదానంలో భారీ సభ. మద్యం కేసులో అరెస్టైన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు. నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా. రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు. సంతోష్. ఇప్పుడు వెలుగు. ఔటర్ టోల్ గోల్మాల్. నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగా 7,380 కోట్లకే ఐఆర్టీకి 30 ఏళ్ల లీజు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం. ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని హెచ్ఎండీ అధికారుల్లో చర్చ. ఈగల్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందా అని అనుమానాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1. గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం. రేవంత్, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. ప్రభాకర్ రావు చేస్తేనే ఫోన్లు ట్యాప్ చేశామన్న ప్రణీత్ రావు. భుజంగరావు, తిరుపతన్న ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు, ట్యాపింగ్ డివైజ్లను ధ్వంసం చేసినట్టు వెల్లడి. కేసులో A2గా ప్రణీత్ రావు, A3గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. పరారీలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. లుకౌట్ సర్క్యులర్ జారీ. భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఎంపీ సంతోష్రావుపై భూ కబ్జా కేసు. తమ ల్యాండ్ కబ్జాకు ఎత్తిచ్చినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు. ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణ. సంతోష్రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్పై పలు సెక్షన్ల కింద కేసులు. విచారణ ప్రారంభించిన బంజారా హిల్స్ పోలీసులు. ఖండించిన ఎంపీ. ఆ భూమిని 2016లో కొనుక్కున్నానని వివరణ. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరిక. లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. హరీష్ రావు. జనగామ జిల్లాలో ఎండిన పరిపూర్ణాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. ఒక్కో బూత్లో 370 ఓట్ల టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం. కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన. వచ్చే నెల 6న టిఫిన్ బైఠక్ నిర్వహించాలని నిర్ణయం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం. కిషన్ రెడ్డి. ఆరూరికి వరంగల్, తాండ్రకు ఖమ్మం. మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు. అందశ్రీ దంపతులను సన్మానించిన సీఎం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అందశ్రీ దంపతులను రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు అందే భాస్కర్, రాజ్ కుమార్ నాయక్ కూడా సీఎంను కలిశారు.
లోక్సభ ఎన్నికల్లో సినిమా వాళ్లకు నో ఛాన్స్. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు. బండ్ల గణేష్కు దక్కని మల్కాజ్గిరి టికెట్. చేవేళ్ల టికెట్ కోరిన కంచర్లకు చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే. అన్నకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న దిల్ రాజు. అసెంబ్లీ టికెట్ల కోసం ట్రై చేసిన నితిన్, జీవిత, జయసుధ, రాహుల్ సిప్లిగంజ్. జగిత్యాల గంజాయి ఘటనలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15నే పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు. ఆమెను స్వదార్ హోంకు పంపి చేతులు దులుపుకున్న పోలీసులు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు. మీడియాలో వార్తలు రావడంతో గంజాయి ముఠాలపై దృష్టి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రాయితీకి రామ్. టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం. టెట్లో మినహాయింపు ఇవ్వని సర్కారు. ఏప్ సెట్ సహా అన్ని పరీక్షల్లోనూ అమలు. సీటెట్లో ఎస్సీ ఎస్టీలకు కేంద్రం రాయితీ. 150 నుంచి 300% మేర ఫీజుల పెంపు. ప్రభుత్వం తీరుపై బగ్గుమంటున్న విద్యార్థులు. 31న మహార్యాలీ. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనకు విపక్షాల పిలుపు. రామ్లీలా మైదానంలో భారీ సభకు ఏర్పాట్లు. ఆమ్ ఆద్మీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ వెల్లడి. ఈడీ కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పాలన. తొలి ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి. నగర నీటి సమస్యపై మంత్రి అతిషికి సూచనలు. కాంగ్రెస్లో అసమ్మతి. నిన్న నిరంజన్, నేడు విహెచ్, రేపు ఇంకెవరో. బయట వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం. మరింత ఆజ్యం పోస్తున్న నామినేట్ పోస్టులు. అప్రమత్తమైన పీసీసీ. అసమ్మతి, గలాలపై ఆంక్షలు. కవలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్. తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదు. తమిళనాడు, కర్ణాటకలోనూ భారీగానే. 2025 కల్లా మరింత పెరగొచ్చు. ఐసీఎంఆర్. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి. మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రశ్నించాలి. ఆధారాలుంటే 2 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్, కేజ్రీవాల్ చూస్తే బీజేపీకి వణుకు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని అరెస్టులు. బీజేపీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. బక్క రైతును బలిపెడతారా? కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 185 మంది రైతుల ఆత్మహత్య. హరీష్. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. రాళ్ల వానతో మరో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం. ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల కళ్లలో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది. వీరి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. దేవరుప్పులలో ఎండిన వంట పొలాల పరిశీలన. పాల్గొన్న కడియం, ఎర్రవెల్లి, సత్యవతి రాథోడ్. ఎండిన పంటకు మండి చెయ్యి. అకాల వర్షాలతోనే నష్టపోయిన పంటలకు పరిహారం. సాగునీళ్లు లేక పంటలు ఎండితే నష్టం కిందికి రాదా? పెట్టుబడి నష్టం పట్టదా? సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం. వడగండ్ల వాన కన్నా కరువుతోనే ఎక్కువ పంట నష్టం. నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసత్య వార్తలు. డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్ల ప్రచారం. థంబ్నెయిల్స్ పెడుతూ ప్రజలను తప్పుదో నాతో పాటు పార్టీని దెబ్బతీయాలని కుట్ర. దుర్మార్గపు ధోరణిపై చర్యలు ప్రారంభించాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.